ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బాధ్యతల బరువు ఎక్కువైనప్పుడు నువ్వే కాదు ఏ మనిషి అయినా వచ్చి తీర్తాడని నాకు తెలుసు. కారణాలు అడగకుండా కాదు అని అనకుండా నేనేం చెప్తే అది చెయ్యాలి. నువ్వు చెయ్యబోయే పని కత్తి మీద సాము లాంటిది. ఆ నాగరాజవర్మ చాలా ప్రమాదకరమైన మనిషి. తప్పటడుగు వేసినా పొరపాటు చేసినా నీ చరిత్ర ముగిసిపోతుంది. మీరు బయటికి పద, మాట్లాడుకుందాం. మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు. మీరెవరో నాకు తెలియదు. మీరు నాకు జామీన్ ఎందుకు ఇచ్చారు? జామీన్ ఇవ్వటానికి మనుషులు తెలియాల్సిన అవసరం లేదు. అంటే అంటే అర్థం ఎలా చెప్తాను. కారకు రా విజయ్, కూర్చో. పాపం పొద్దున్నుంచి పోలీస్ స్టేషన్లో పడున్నావు. అక్కడ పోలీసులు నీకు తినడానికి ఏమి ఇచ్చుండ్రు. ముందు నువ్వు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. కూర్చో. మీ అభిమానానికి థ్యాంక్స్ మేడం. మేడం నా రాణి మాలిని దేవి. మాలినీదేవి గారు, నాకేమీ వద్దు. నేను వెళ్ళాలి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూడడం పార్వతమ్మ గారి కొత్త ఏం కాదు. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటుందిగా. అంటే నా గురించి ఇంకా ఏమేం తెలుసుకున్నారు? చాలా తెలుసుకున్నాను. నువ్వు BE ఫైనల్ చదువుతూ మానేశావు. కుటుంబం కోసం తప్పనిసరి ఆటో నడుస్తున్నావు. నీ చెల్లెలు లక్ష్మి కాలేజీలో చదువుకుంటుంది. మీ అమ్మగారు అనారోగ్యంతో సరైన వైద్యం లేక బాధపడుతున్నారు. ఇక మీ నాన్నగారి పేరు సత్యమూర్తి. మీకు మా నాన్నగారు కూడా తెలుసు అన్నమాట. నాకు తెలియటం మాట అలా ఉంచు. నీకేం తెలుసు మీ నాన్నగారి గురించి? నాకు చాలా తక్కువే తెలుసు. నేను పసివాడిగా ఉన్నప్పుడే ఆయన చనిపోయారట. సంవత్సరం పాటు నువ్వు ఆటో నడిపి సంపాదించే డబ్బు ఒక్క నెలలో నీ చేతికొస్తుంది. ఏమిటి మీరు చెప్పేది? నాకేం అర్థం కావడం లేదు. సూటిగా చెప్పాలంటే నీ జీవితంలో కొంతకాలాన్ని నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. 1 సంవత్సరం పాటు నా మాట వింటూ నేను చెప్పిన పని చేస్తే ఆ తర్వాత జీవితాంతం నువ్వు మీ వాళ్ళు కష్టపడకుండా హాయిగా బ్రతకచ్చు. ఇంతకీ నేనేం చేయాలి? కారణాలు అడగకుండా కాదు అని అనకుండా నేనేం చెప్తే అది చెయ్యాలి. అంటే మీరు హత్యలు చేయమన్నా మాట్లాడకుండా చెయ్యాలి అంటారా? అవసరమైతే చెయ్యాలి కూడా. నీకు జన్మనిచ్చిన తల్లి జబ్బుతో రోజు రోజుకి కృంగి కృషించిపోతుంటే ఆవిడికి వైద్యం చేయించి ప్రాణాలు నిలబెట్టగలవా? ఈడొచ్చిన చెల్లెలికి చక్కటి సంబంధం చూసి లక్షణంగా పెళ్లి చేసి కలకల్లాడుతూ కాపు ఉండేలా చేయగలవా? ఆకలితో అప్పులతో అనారోగ్యంతో తీరని ఆశలతో జారిన అవకాశాలతో కన్నీళ్లతో మీ వాళ్ళని చూసుకుంటూ ఆరిపోయిన దీపంలా బ్రతుకుతావా? రా విజయ్, నీకోసమే చూస్తున్నాను. నేను వస్తానని మీరు ఊహించారనమాట. నమ్ముకున్న సిద్ధాంతాల కంటే బాధ్యతల బరువు ఎక్కువైనప్పుడు నువ్వే కాదు ఏ మనిషి అయినా వచ్చి తీర్తాడని నాకు తెలుసు. చెప్పండి, నేనేం చెయ్యాలి? మొదటి పని, ఏ రోజు నన్ను ఎదురు ప్రశ్న వేయకూడదు. రెండో పని, కోటిపల్లిలో నాగరాజవర్మ అనే కోటీశ్వరుడున్నాడు. తెలుసా నీకు? తెలీదు. ఐశ్వర్యానికి మరో పేరు, అధికారానికి మారు పేరు ఆ నాగరాజవర్మ. హోటల్స్, క్లబ్స్, లక్షల విలువైన గుర్రాలు, ఆస్తులు, అంతస్తులు ఉన్న మనిషి. అర్ధబలం, అంగబలం, పెద్దరికం ఉన్న చాలా పెద్ద మనిషి. పులిలా దెబ్బతీయగలడు, పాములా కాటేయగలడు. ఆ మనిషి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అతనికి దగ్గర కావాలి. అతని మనసులో ఉన్న మాట కూడా తెలుసుకోగలగాలి. వెళ్తావా? పరిస్థితుల కంటే అవసరం ఎక్కువైనప్పుడు ఇలాంటి అవకాశాన్ని ఎలా కాదనుకుంటాను? అతనికి దగ్గరైన తర్వాత నేనేం చేయాలి? నేను చెప్పిన దారిలో నువ్వు మొదటడుగు విజయవంతంగా వేశాక అప్పుడు చెప్తాను ఆ తర్వాత నువ్వేం చేయాలో. ప్రస్తుతం ఆ నాగరాజ్ వర్మ తన ఎస్టేట్ లో ఉన్నాడు. ఇదిగో ఈ ఫైల్ అతనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి, చదువుకో. ఎప్పుడు బయలుదేరుతావు? ఒక్కటి మాత్రం గుర్తుంచుకో విజయ్, నువ్వు చెయ్యబోయే పని కత్తి మీద సాము లాంటిది. ఆ నాగరాజవర్మ చాలా ప్రమాదకరమైన మనిషి. నువ్వు తప్పటడుగు వేసినా పొరపాటు చేసినా నీ చరిత్ర ముగిసిపోతుంది. అమ్మా అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. ఇదిగో అడ్వాన్స్ డబ్బు. ఇక లక్ష్మి పెళ్లి గురించి నీకు ఏ దిగులు అవసరం లేదు. పెళ్లి చూపులు అవ్వగానే వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేద్దాం. బాబు విజయ్, ఒక్కసారిగా నీకు ఇంత డబ్బిచ్చిన యజమాని ఎవర్రా? ఎవరైతేనేమ్మా, ఏ యజమానైనా మన వల్ల తనకు వచ్చే లాభాన్ని బట్టి డబ్బిస్తాడు. ఈయన అంతే.
ఉద్యోగం పని మీద నేను వెంటనే బయలుదేరి రత్నగిరి ఎస్టేట్కి వెళ్ళాలి. రత్నగిరి ఎస్టేట్కి వెళ్తావా? వద్దు బాబు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళు లక్షలు ఇచ్చినా సరే నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును బాబు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోనురా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అదేమిటమ్మా, నేను వెళ్తానని వాళ్ళకి మాట ఇచ్చాను, డబ్బు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా చెప్పు? అసలు ఆ ఎస్టేట్ కి మనకి ఏమిటి సంబంధం? నేను అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకా? అక్కడున్నది నాగుబాము లాంటి నాగరాజవర్మ. వాడికి నువ్వు సత్యమూర్తి గారు అబ్బాయి అని తెలిస్తే మీ నాన్నగారు లాగే నువ్వు నాకు దక్కవు. ఆయన్ని పొట్టును పెట్టుకున్నట్టే నిన్ను పొట్టును పెట్టుకుంటారు. చూడండి రా, చూడండి, మా భూముల్ని దున్నుకుంటూ పన్ను కట్టకుండా మమ్మల్ని ఎదిరించిన మల్లిగాడికి ఎలాంటి గతి పట్టిందో చూడండి. అందరూ చూడండి. రేపటిలోగా మీరు బకాయి పడ్డ శిస్తును దివాణానికి తీసుకొచ్చి చెల్లించకపోయినతో మీ గతి ఇదే. నాగరాజవర్మ, శిస్తుల పేరుతో ఇక నుంచి మీరు అడిగే సొమ్ముని మేము చెల్లించాం. దయాధర్మంగా నేనిచ్చిన భూముల్ని దున్నుకుంటూ పంట మింగేసే మీరు పన్ను చెల్లించరా? ఎందుకు పనికిరాని బంజరు భూముల్ని ఇన్నాళ్ళు మా రక్తంతో తడిపి మా శ్రమ శక్తితోటి పంటలు పండిస్తున్నాం. పన్నుల పేరుతోనో శిస్తుల వంకతోటో మీరు మా కష్టాన్ని దోచుకోవడానికి మేము ఒప్పుకోం. ఇక నుంచి దున్నేవాడితే భూమి, దున్నేవాడితే భూమి. అంతేకాదు జమీందార్, ఆ పొలాల్ని మాకు సొంతం చేస్తే తప్ప ఇక ముందు మేము నాగలి పట్టాం, ఆ భూమిలోకి అడుగు పెట్టాం. కోటిగా మొరిగే ఈ కుక్కల్ని కనికరించి వదిలిపెడితే రేపు కరిచే ప్రమాదం ఉంది. ఎదురు తిరిగిన వాడిని కాల్చిపారాయి. కోటిగా, తుపాకీ పేలిందంటే పోయేది వాడ ప్రాణాలు కాదు, నీ ప్రాణాలు. తమ్ములం గారు, ఏమిది? నాగలి పట్టి బంజరు భూమిలో బంగారం పండించే మీ అందరికీ నాకున్న భూమంతా ఇప్పుడే స్వాధీనం చేస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు దున్నుకునే పొలాలన్నీ మీవే. కృష్ణరాజవర్మ, మీరు మాకు తమ్ములయ్యుండి ఈ దౌర్భాగ్యులను సమర్థించుటయా? అన్నయ్య గారు, వాళ్ళు దౌర్భాగ్యులు కాదు, కష్టంతో కడుపు నింపుకునే శ్రమజీవులు, నిజమైన మనుషులు. మీకు న్యాయమని తోచినదే మేము ఆచరించడం. సత్యమూర్తి, మనం పరస్పరం సంప్రదించుకుని ఒక నిర్ణయానికి వద్దాం. అలాగే. దామోదర, సత్యమూర్తితో సంప్రదించి ఒప్పందపు పత్రములను తయారు చేయించద, బాగా చేయించద. సోదరులారా, మీ అందరికీ శుభవార్త. జమీందారు బాబు గారు మన కోరికల్ని మన్నించారు. ఇప్పటి వరకు మనము భూమి పన్నుగా కడుతున్న డబ్బుని ఇక నుంచి పన్నుగా కాకుండా భూమికి అసలు ధరగా తీసుకోవడానికి వారు ఒప్పుకున్నారు. మీరు కష్టపడి 2 ఏళ్లు పన్నుగా కడితే ఆ తర్వాత భూమి శాశ్వతంగా మీదైపోతుంది. జమీందారు నాగరాజవర్మకి, జమీందారు నాగరాజవర్మకి, సత్యం బాబుకి, సత్యం బాబుకి. ఆగండి, ఆగండి. ఒప్పుకున్నట్టుగా ఈ పత్రాల మీద వేలిముద్రలు వేయండి. సత్యమూర్తి, చిన్నబాబు గారు, సత్యమూర్తిని పేరు పెట్టుకుని అసత్యానికి అన్యాయానికి రూపమైన ఆ నీచుడెక్కడ? చిన్నబాబు గారు, ఏమిటి మీరు అనేది? మా ఆయన ఏం తప్పు చేశారు? నమ్మిన వాళ్ళని, నమ్ముకున్న వాళ్ళని నట్టేట్లో ముంచాడు. పేదవాళ్ళ కడుపులు కొట్టి యజమాని విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి సాటి రైతులకు ద్రోహం చేశాడు. మా అన్నయ్యతో లాలుచిపడి రాసిన పత్రాలు మీ ఇంట్లో ఉండాలి. ఎక్కడ దాచాడో బయటికి తీ. ఇవేనేమో చూడండి బాబు గారు. మీరు అనుమానించిందే నిజమైంది. వాడు మీకు ద్రోహం చేశాడు. మీ బ్రతుకుని శాశ్వతంగా నాగరాజవరం గారికి అమ్మేశాడు. మీ ముందు తరాలు కూడా ఆయనకి బానిసలుగా ఉండేటట్టు పత్రాలు రాయించి మీ చేత వేలుముద్రలు వేయించాడు. అదే వారి సంగతి చూద్దాం. అమ్మా పార్వతమ్మా, పార్వతమ్మా, ఘోరమైన దారుణం జరిగిపోయింది. ఏమిటి బాబు గారు? మీ ఆయన చిన్నబాబు గారిని చంపేశాడు. జనం కోపంతో రెచ్చిపోయి మీ ఆయన్ని పొడిచి చంపేశారు. వాళ్ళంతా ఇంటి వైపే వస్తున్నారు. నువ్వు ఒక్క క్షణం ఇక్కడ ఉన్నావంటే నిన్ను నీ బిడ్డల్ని సజీవదహనం చేసేస్తారు. నా మాట విని ఎక్కడికైనా పోయి తలదాచుకోమ్మా. వెళ్ళమ్మా. ఆ విధంగా అన్నిటినీ వదిలేసి ఆ అర్ధరాత్రి పసివాళ్ళైన మిమ్మల్ని ఎత్తుకుని పారిపోయొచ్చాను బాబు. జ్ఞాపకాల్ని, గతాన్ని వదిలేశాను. అమ్మా, నేను ఆ ఉద్యోగం కోసం వెళ్ళను.
కానీ 10 మంది చేత పెద్ద మనిషి అని పిలువబడే ఆ నాగరాజు వర్మని ఒక్కసారి కలుసుకునేవమ్మా. వద్దు. అభ్యంతరం చెప్పద్దమ్మా, చెప్పద్దు.